మీరు చూస్తున్నారు మీ టీవీ టికెట్. నేను మీ సూర్యకిరణ్. వెల్కమ్ టు దొందు దొంది ఎపిసోడ్ 4. ఇంతకుముందు 3 ఎపిసోడ్లో కూడా భార్యాభర్తల సైకాలజీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. ఇంకా వాళ్ళ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎంత తెలుసుకున్నా మనకు తక్కువే అన్నట్టు. వాళ్ళని అర్థం చేసుకోవడం పరిపూర్ణంగా, భార్యకు భర్త గురించి అర్థం చేసుకోవడం, భర్త భార్య గురించి అర్థం చేసుకోవడం కూడా రోజు బై రోజు అర్థం చేసుకోవాల్సిన సిచ్యువేషనే అన్నట్టు. ఈ ఎపిసోడ్లో మార్కులు కాదు మమకారం ఆ విషయం గురించి తెలుసుకుందాం. ఈ మార్కులు ఏంటో, ఈ మమకారం ఏంటో, ఇక్కడ మల్లెమొగ్గ కూడా ఉంది, దాని గురించి కూడా తెలుసుకుందాం. కుటుంబం కోసం ఎంత చేయాలో అంత చేస్తాడు. ఎవరు? ఈయననే మన రాము. చూసిరా ఎంత బరువు మోస్తున్నాడో. బిల్లులు, ఫీజులు, ఈఎంఐ, ఇంకా వగైరా వగైరా, ఎన్ని ఫీజులో ఎన్ని బిల్లులో అర్థమే లేదు. మొత్తం చెమటలు గార్చేస్తున్నా, అంత బరువు మోస్తున్నాడు. తీరా ఏమయ్యిందంటే, అయినా ఒకరోజు భార్య అంటుంది, నువ్వు నా కోసం ఏం చేశావు? ఇది అడిగే స్థితి. సీతనేమో నా కోసం ఏం చేసినావు అడుగుతుంది. రామును చూస్తేనేమో ఇన్ని మోస్తున్నాడు బరువు బాధ్యతలు. అసలు ఎందుకు సీతకు అలాంటి అభిప్రాయం వచ్చిందో చూద్దాం. రాము నిజంగానే మంచి భర్త. ఏ బాధ్యత తప్పించుకోడు. ఇది మాత్రం పర్ఫెక్ట్ అంట, మిస్టర్ పర్ఫెక్ట్ అంట. 1వ తేదీ జీతం మొత్తం ఇంటికే, పిల్లల ఫీజులు సమయానికి, అమ్మ మందులు, కార్ సర్వీసు, కరెంటు బిల్లు, బ్యాంకు, ఈఎంఐ అంతా. అతనికి అనిపించేది ఒక్కటే, నేను నా కుటుంబం కోసం అన్నీ చేస్తున్నాను. రాము దృష్టిలో మాత్రం ఆయన ఫీల్ అవుతుంది ఏంటంటే, నేను సర్వం చేసేస్తున్నా, నా జీవితాన్ని మొత్తం నా కుటుంబం కోసం ధార వస్తున్నా అని రాము యొక్క ఫీలింగ్. కానీ సీత చూస్తే మాత్రం, అయినా ఒకరోజు భార్య అంటుంది, నువ్వు నా కోసం ఏమీ చేయవని అంటుంది. మరి ఇన్ని చేసినా కూడా ఏం చేయలేదని ఎందుకు అంటుందో మరి తెలుసుకుందాం సీత యొక్క బాధ ఏందో. ఒక సాయంత్రం సీత అడిగిన మాట, నువ్వు నాకు చివరిసారి పువ్వులు ఎప్పుడు తెచ్చావో గుర్తుందా అని అడుగుతుంది. రాము నవ్వాడు. పువ్వులా? నేను ఇంటి కోసం లక్షలు ఖర్చు చేస్తున్నాను, అవి ఇప్పుడు అవసరమా అని రాము యొక్క వాదన. పువ్వులు అంటే సింపుల్, ఒక ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ మనం తీసుకున్నాం అంతే, కానీ వేరే వేరే స్వీట్ మెమరీస్ కూడా ఉండి ఉండొచ్చు. ప్రేమ అంటే ఇద్దరిది రెండు ప్రపంచాలు. ఇద్దరెవరు? రాము యొక్క ప్రపంచం అంటే ఒక పురుషుల యొక్క దృక్పథంలో వాళ్ళ యొక్క ప్రపంచం ఎట్లుంటది, సీత అంటే స్త్రీల యొక్క ప్రపంచం ఒక విధంగా ఉంటది అన్నట్టు. ఇప్పుడు పురుషుల ప్రపంచం, పురుషుల దృక్పథం ఆలోచించినట్లయితే, పెద్ద పనులు, బాధ్యత, రక్షణ, భవిష్యత్తు, ఇల్లు కట్టాను, కారు కొన్నాను, ఇదంతా నీకోసమే అన్నట్టుగా పురుషులు బిహేవ్ చేస్తారు అన్నట్టు. ఆ తర్వాత మహిళల దిక్కు వచ్చేసరికి చిన్న చిన్న క్షణాలు, మాటలు, గుర్తింపు, ప్రెసెంట్ మూమెంట్ లో ఉండడం, వర్తమానంలో ఉండడం. ఇప్పుడు ఏందో అదే అవసరం, మిగతా అన్ని దండగా అన్నట్టు. ఈ యొక్క మహిళల యొక్క దృక్పథం ఇది, పురుషుల యొక్క దృక్పథం ఇది. ఇద్దరి ప్రపంచం అనేది ఒక తీరుగా లేదు, డిఫరెంట్గా ఉందన్నట్టు. మరి వీళ్ళు హ్యాండిల్ చేయలేకనేమో మరి ఇట్లా బాధపడుతున్నారు. చూద్దాం ఏందో నెక్స్ట్. ప్రేమ కూడా నీటి లాంటిదే. మరి నీటి లాంటిదే అంటే ఏందబ్బా, ఈ ట్యాంక్ ఏమో పెద్ద బొక్క పడిపోయింది, ఇట్లా పోయిందంటే, ఒకేసారి చేసే పెద్ద త్యాగం 1000 లీటర్లు మర్చిపోరు. బాగానే ఉంది కానీ పెద్ద త్యాగం చేసేస్తుంది కానీ మర్చిపోకుండా ఉంటారు. కానీ ఇక్కడ చూసిరో ఒకసారి చిన్న మొక్కకి, కానీ రోజు కనిపించే చిన్న ప్రేమే, ఒక గ్లాసు నీళ్ళే మనసును బతికిస్తాయి. ఇక్కడ చిన్న మొక్క ఉంది కదా, ఆ చిన్న మొక్కకు నీళ్లు ఒకటేసారి ట్యాంకు నీళ్ళు అవసరం లేదు, రోజు గ్లాసు నీళ్లు పోసి చాలు అది బతకడానికి. సేమ్ అట్లాంటిది ప్రేమ కూడా. ఒకటేసారి ఇన్ని నీళ్లు ట్యాంక్ లో గుమ్మరిచ్చినట్టు పోస్తే ఆ త్యాగం ఎప్పుడు గుర్తుంచుకుంటారు, మర్చిపోకుండా. కానీ మనసు బతుకుండాలంటే రోజు నీళ్ళు పోస్తూ ఉండాలన్నట్టు. సేమ్ ఇదే పరిస్థితి ఇక్కడ. మిస్ అయిన విషయం, గ్లాసు నీళ్ళు కావాలి కానీ ట్యాంక్ నీళ్ళు అవసరం లేదు. ప్రేమ కూడా నీటి లాంటిదే. ఆమె మనసులో ప్రేమకు సాక్ష్యాలు ఏంటివేంటి అంటే, ఉదయం బాగా నిద్రపట్టిందా అని అడగాలంట. ఉదయం లేవగానే మంచిగా నిద్రపోయినామా, ఆ తర్వాత అప్పుడప్పుడు ఇష్టమైన చాక్లెట్ తీసుకురావడం. చాక్లెట్ అంటే కొందరికి ఏదైనా ఇష్టం, ఒక్కొక్కరు ఇష్టం ఒక్కొక్కలాగా ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చాక్లెట్ అని. ఆ తర్వాత బయటకు వెళ్తూ జాగ్రత్త అని చెప్పడం, వినకుండా చెప్పిన మాట కూడా గుర్తుపెట్టుకోవడం. కొన్నిసార్లు ఏమవుతుందంటే, మగవాళ్ళు ఆ చెప్పిన 4-5 సార్లు చెప్పినా కూడా అది మర్చిపోతారు అన్నట్టు. ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే, విననట్టున్నా కూడా ఆ విషయం గుర్తుండి చేసేటట్టు ఉండాలి, అట్లా అన్నట్టు. ఇక్కడ సింపుల్గా 4 విషయాలు ఉన్నాయి. ఉదయం లేవగానే నిద్ర పట్టిందా అని అడగడం, అప్పుడప్పుడు ఇష్టమైన చాక్లెట్ కానీ ఏదైనా ఇష్టం ఉంటే అవి తీసుకురావడం, బయటికి వెళ్తుంటే జాగ్రత్త అని చెప్పడం, వినకుండా చెప్పిన మాట కూడా గుర్తు పెట్టుకోవడం.
ఇవన్నీ ఆమె మనసులో, ఆమె దృష్టిలో ఇవి ప్రేమ అంటే. ఒకరోజు రాము ఆఫీస్ నుంచి వస్తూ పెట్రోల్ బంక్ ఉన్న చిన్న మల్లెపూల దండ చూశాడు. ధర కేవలం 20 రూపాయలు. రాము నవ్వుకున్నాడు. ఇది తీసుకెళ్తే ఏమవుతుంది? ఆయన తీసుకున్నాడు. ఆయనకి ఇంత ముందుకు అర్థమైనట్టున్నది. అడిగింది ఎప్పుడన్నా తీసుకొచ్చినవా అని. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కటి అడుగుతుండొచ్చు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మల్లెపూలు అని సినిమాటిక్ గా ఇక్కడ చూపించడం జరిగింది అంతే. 20 రూపీస్ పెట్టి మల్లెపూలు తీసుకుపోయాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఇచ్చిండు. ఇంటికి వెళ్ళి ఏ మాట లేకుండా సీత చేతిలో రాము మల్లెపూలు పెట్టిండు. ఆమె కళ్ళల్లో వచ్చిన ఆనందం రాము ఊహించలేదు. ఓయమ్మ గీ మల్లెపూల గింత ఉంటదా ఆనందం అన్నట్టు ఆమె ఎక్స్ప్రెషన్ ఇచ్చింది. ఈ గంత ఆనందం వస్తుంది అన్నట్టు ఈయన ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అన్నట్టు. ఆ రోజు ₹1,00,000 బంగారం కొనలేదు, 20 రూపాయల పూలే. కానీ ఆ పూలలో సీత చూసింది బహుమతిని కాదు. ₹1,00,000 ఇక్కడ పెట్టి దీని తూకం వేస్తే, మల్లెపూలు అక్కడ పెట్టి ఆ తూకం వేస్తే మల్లెపూల బరువే ఎక్కువ ఉందన్నట్టు ఆమె దృష్టిలో. నన్ను గుర్తు పెట్టుకున్నావు అనే భావన. సడన్ గా ఆయన పనిలో ఆయన బిజీ లేడు. నేను నా కోసం ఒకటి తీసుకొచ్చిండు, నేను తనకు గుర్తున్నా అనేది ఆమె భావన. నన్ను గుర్తుంచుకున్నాడు ఈరోజు అనేది. ఇంతకుముందు ఏం చేసిండు? బిజీ పనుల పడి ఆమెకి ఏమేమి అవసరమో అనేటువంటి విషయాన్ని పక్కన పెట్టేసి ఫ్యూచర్ లో ఏమేం కావాలి, ఎంత సెక్యూరిటీ ఉంటే ఏమేమి తీసుకురావాలి, ఏముంది ఇల్లు కోసం, దీనిల కోసం, ఏమి ఇక్కడ ఉంది కదా పెద్ద పెద్ద పనులు, బాధ్యత, రక్షణ, భవిష్యత్తు, ఇల్లు కట్టాను, కారు కొన్నాను, ఇదంతా నీకోసం అన్నట్టుగా అట్లా బిహేవ్ చేసిండు. జస్ట్ ఆ రోజు ఏం చేసిండు? మళ్ళీ పూలు తీసుకొచ్చిండు ఫర్ ఎగ్జాంపుల్. కుటుంబాన్ని బలంగా ఉంచే అసలు స్తంభాలు. మన సంబంధాలు పెద్ద పెద్ద సందర్భాలతో కాదు, చిన్న చిన్న అలవాట్లతో నిలబడతాయి. కుటుంబ సంబంధాలు నిలబడాలంటే పెద్ద పెద్ద విషయాలే అవ్వాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న మూమెంట్స్, స్వీట్ లిటిల్ మూమెంట్స్. ఏంటి ఆ లిటిల్ మూమెంట్స్? పొద్దుగా లేవంగానే శుభోదయం, తిన్నావా అంటే మనం ఇదెంత పెద్ద మాట, దీంతో వచ్చి ఒరిగిపోయేదే ఉందని మనం అనుకుంటాం, కానీ అది చాలా పెద్ద విషయమే అన్నట్ట. కారణం లేకుండా వచ్చే ఒక చిరునవ్వు చూసి లిటిల్ స్మైల్స్ ఇవ్వడం. ఆ తర్వాత ఒక కప్పు టీ తిన్నావా అంతే. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇచ్చినాం, ఇంకా ఏమేమి ఉన్నాయో లిటిల్ మూమెంట్స్ అవి ప్రదర్శించగలిగితే చాలా అన్నట్టు. పెద్ద పెద్ద అవసరం లేదు. ఈరోజు ఇంటికి వెళ్ళాక మీరేం చేస్తారు? రాంగ్ చాయిస్ ఏంటంటే ఒక ఖరీదైన గిఫ్ట్ కొనొద్దు. ద రైట్ చాయిస్ ఇస్ దానికి బదులుగా ఒకసారి ఇలా అడగండి, ఈ రోజు ఎలా గడిచింది, లేదా కారణం లేకుండా చెప్పండి. ఏదైనా తీసుకొచ్చి థ్యాంక్స్. ప్రతి విషయానికి వాళ్ళు ఏమేమో చేస్తూ ఉంటారు కదా, ఆ విషయానికి మనం వేరే వాళ్ళకి ఎంతమందికి థ్యాంక్స్ చెప్తూ ఉంటాం, కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి చెప్పలేమన్నట్టు థ్యాంక్స్ అని. ఇప్పుడు సీత ఎక్స్పెక్ట్ చేసింది కూడా ఒక చిన్న థ్యాంక్స్ అన్నట్టు. చాలా ఛానల్ పనులు చేస్తుంది, థ్యాంక్స్ అని చెప్తే అయిపోతుంది. ఆమె చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నట్టు. ప్రేమ విలువను డబ్బు నిర్ణయించదు, గుర్తు పెట్టుకున్న చిన్న క్షణాలు నిర్ణయిస్తాయి. ఇంత పెద్ద డబ్బున్నా ఆ ప్రేమ నిర్ణయించదు. ఏమేమి గుర్తుపెట్టుకున్నారు తన గురించి, సీత గురించి రాము ఏమేమి గుర్తుపెట్టుకున్నారు, లిటిల్ మూమెంట్స్ ఏమేమి జరిగినాయి, అవన్నీ అన్ని విషయాలు గుర్తుపెట్టుకున్నారన్న విషయాన్ని ఎక్కువ ప్రేమ ఉందని నిర్ధారిస్తుంది అన్నట్టు. అవి కూడా అవసరమే, లక్షల అవసరము, ఆ సెక్యూరిటీ అవసరము, ఇల్లు అవసరము, కార్ అవసరం, అన్ని అవసరమే. దానికంటే కొంచెం ప్రియారిటీ ముందు దీనిలోకి ఇవ్వాలన్నట్టు. చూసి చెప్పండి, మార్పు ఎక్కడ మొదలవుతుందో అదే ప్రేమ, అదే మమకారం. ఎట్లెట్లా మార్పు క్రియేట్ అవుతుందో దాన్ని బట్టి మనం హ్యాండిల్ చేస్తూ ఉండాలి. ఇక్కడైతే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినాం కదా, దాన్ని బట్టి దాన్ని చేంజ్ చేసుకుంటూ ఎట్లెట్లయితే చేంజ్ అవుతుందో దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలన్నట్టు. ఇక్కడ ఓవరాల్ గా ఇంతసేపు ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఒక ఫ్లూడ్ ఫెడ్జ్ గా ఒక రౌండ్ వేద్దాం. ఏంటిది? ప్రేమ అంటే పెద్ద పనులు మాత్రమే కాదు, చిన్న మమకారాలు కూడా. రెండు విభిన్న దృక్పథాలు. ఏంటిది? పురుషుల దృష్టిలో ప్రేమ ఈక్వల్ టు బాధ్యత. ఇల్లు కట్టడం, కారు కొనడం, స్కూల్ ఫీజులు మరియు ఈఎంఐలు చెల్లించడం వంటి పెద్ద పెద్ద పనులే ప్రేమని భావిస్తారు. మహిళల దృష్టిలోకి వచ్చే వరకల్లా ప్రేమను మమకారంగా చూస్తారు అన్నట్టు. జాగ్రత్తగా వెళ్ళు, బాగా నిద్ర పట్టిందా అని అడగడం, లేదా చిన్న చాక్లెట్ తీసుకురావడం వంటి చిన్న చిన్న విషయాలు ప్రేమను వెతుకుతాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే నీటి ట్యాంక్ ఉదాహరణ అయింది. ఒకేసారి 1000 లీటర్లు, ఒకేసారి పెద్ద త్యాగం లేదా ఖరీదైన గిఫ్ట్ ఇస్తే అది సంవత్సరం అంతా సరిపోతుందని భావిస్తారు ఎవరు? రాము. కానీ రాముకు కాల్చింది రోజుకో గ్లాసు నీళ్ళు చాలు. ప్రతిరోజు లభించే చిన్నపాటి ప్రేమ మరియు శ్రద్ధ ఇది మనసును ఎప్పుడు తాజాగా ఉంచుతుంది. అంటే ప్రతిరోజు చిన్న మొక్కకు నీళ్లు పోసినట్టే, ఆ నీళ్ళు చిన్న
కొంచెం కొంచెం నీళ్ళు పోస్తేనే అది బతుకుతుంది. ఒకటేసారి పెద్దగా కుమ్మరించాల్సిన అవసరం లేదు ప్రేమ కానీ నీళ్లు కానీ. చిన్న మార్పు పెద్ద ఆనందం. ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20 రూపాయల పూల విలువ, రాము 1,00,000 రూపాయల బంగారం కొనలేకపోయినా, కొనలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదా, కొనలేకపోయినా 20 రూపాయల మల్లెపూలు ఇచ్చినప్పుడు సీత కళ్ళల్లో చూసిన ఆనందం వెలకట్టలేనిది. నన్ను గుర్తుపెట్టుకున్నామనే భావన. మహిళలు బహుమతి ధరను చూడరు, తమ గురించి చేసిన ఆ చిన్న పని వెనుక ఉన్న ప్రేమను చూస్తారు. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నాం, వేరే రిలేషన్స్ గురించి కాదు. ఇక్కడ రేట్ గురించి మాట్లాడమంటే బంధాన్ని బలోపేతం చేసే సూత్రాలు ఏంటివి? ప్రతిరోజు పలకరించండి, శుభోదయం చెప్పడం లేదా ఈ రోజు ఎలా గడిచింది అని అడగడం వంటి చిన్న అలవాట్లు బలం చేకూరుస్తాయి అన్నట్టు. ప్రేమ విలువను డబ్బు నిర్ణయించదు, గుర్తు పెట్టుకున్న చిన్న చిన్న క్షణాలు నిర్ణయిస్తాయి. సంబంధాలు నిలబడేది పెద్ద పెద్ద సందర్భాలతో కాదు, రోజు మనం పాటించే చిన్న చిన్న మమకారాలతోనే. నెక్స్ట్ ఈ ఎపిసోడ్ ఇంతవరకు అయిపోయింది కదా మమకారం గురించి. తర్వాత ఎపిసోడ్లో సీతకు ఒక అలవాటు ఉంది, రాముని ఎప్పుడు మార్చాలని ప్రయత్నిస్తుంది. ఒక మనిషిని ప్రేమించడం అంటే అతన్ని మార్చడమా లేక అర్థం చేసుకోవడమా? ఎపిసోడ్ 5 ప్రేమ లేక ప్రాజెక్టా. ఇక్కడ చూసినట్లయితే ఈయన రాము, ఈమె సీత. ఎట్లెట్లా ఉండాలి రాము అనేది ఒక ఇమాజినేషన్ లో ఉందన్నట్టు, దానికి అనుగుణంగానే ఉండాలి, అట్లా ఉంటేనే బాగుంటుంది అన్నట్టుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నట్టుంది. చూస్తేనే అర్థమైపోతుంది, ఇట్లా స్కేల్ తీసుకొని ఇట్లా ఇట్లా అన్ని మెజర్మెంట్స్ అన్నట్టుగా అట్లా మార్చడానికి ట్రై చేస్తుంది కదా. ఒక మనిషిని ప్రేమించడం అంటే అతన్ని మార్చడమా లేక అర్థం చేసుకోవడమా? దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.